రాష్ట్ర ఏపీ సెట్ 2026 ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు శుభవార్త అందింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏ సెట్ పరీక్ష ఫలితాలను జూన్ 30లోగా విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫలితాల ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో గత కొన్ని వారాలుగా ఫలితం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఆసక్తి మరింత పెరిగింది. సాధారణంగా ఈ ఏపీ సెట్ ఫలితాలు ప్రకటించిన వెంటనే ర్యాంకులు, కౌన్సిలింగ్ ప్రక్రియ, కాలేజీ అడ్మిషన్లపై స్పష్టత వస్తుంది. అందుకే ఫలితాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాది ఈ ఏపీ సెట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. మే 12 నుంచి మే 20 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు సుమారు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో సీటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. గత కొన్ని సంవత్సరాలతో పోలిస్తే ఈసారి పోటీ కూడా ఎక్కువగానే ఉన్నట్లు విద్యా నిపుణులు భావిస్తున్నారు. మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ, ప్రైవేటు ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునే లక్ష్యంతోనే విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏపీ సెట్ ఫలితాలు జూన్ 1వ తేదీ నాటికే విడుదల కావాల్సి ఉంది. అధికారిక షెడ్యూల్ కూడా అదే విధంగా రూపొందించారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఫలితాల ప్రకటన ఆలస్యమైంది. దీనిపై అనేక సందేహాలు విద్యార్థుల్లో వ్యక్తమయ్యాయి. ఫలితాలు ఎప్పుడు వస్తాయి, ఎందుకు ఆలస్యమవుతున్నాయి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకొచ్చాయి. అయితే అధికారులు ఇప్పుడు ఆ ఆలస్యానికి గల కారణాలను స్పష్టంగా వెల్లడించారు. ఈ ఏపీ సెట్ ర్యాంకుల నిర్ణయంలో ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఉండడం ప్రధాన కారణంగా మారింది. విద్యార్థులు సాధించిన ఈ ఏపీ సెట్ మార్కులతో పాటు ఇంటర్ మార్కులను కూడా పరిగణలోకి తీసుకుని తుది ర్యాంకులు నిర్ణయిస్తారు. అందువల్ల ఇంటర్ ఫలితాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ఏపీ సెట్ ఫలితాలను విడుదల చేయడం సాధ్యం కాలేదు. ఈ కారణంగానే అధికారులు కొంత సమయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ర్యాంకుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పొందేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. మరో ముఖ్యమైన కారణం, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించడం. ఇప్పటికే తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే అనేక మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యారు. కొందరు విద్యార్థులేమో కొన్ని మార్కుల తేడాతో మెరుగైన ర్యాంకులను కోల్పోయే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం వారికి మరో అవకాశం ఇచ్చింది. దీంతో ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు పూర్తయ్యే వరకు ఈ ఏపీ సెట్ ర్యాంకుల ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఫలితాల తర్వాత విద్యార్థుల ఇంటర్ మార్కులు మారే అవకాశం ఉంటుంది. అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం ఒక్క విద్యార్థికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. తొందరపడి ఫలితాలు విడుదల చేసి తర్వాత సవరణలు చేయడం కంటే పూర్తి స్థాయిలో అన్ని అంశాలను పరిశీలించి ఫలితాలు ప్రకటించడం మంచిదని ప్రభుత్వం భావించింది. ఈ విషయంలో విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక సూచనలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఒక్క విద్యార్థి కూడా నష్టపోకూడదని ఆయన సూచించినట్లు ఎంసెట్ చైర్మన్ వెల్లడించారు. ఇక సిబిఎస్ఈ విద్యార్థుల అంశం కూడా ఈ ప్రక్రియలో కీలకంగా మారింది. ఈ ఏడాది సుమారు 8,000 మంది సిబిఎస్ఈ విద్యార్థులు కూడా ఈ ఏపీ సెట్ పరీక్షకు హాజరయ్యారు. సిబిఎస్ఈ బోర్డు పరిధిలో చదివిన విద్యార్థుల్లో చాలా మంది తమ సమాధానాల పత్రాల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జూన్ 21 నాటికి 85% పైగా ఫలితాలు విడుదలైనప్పటికీ ఇంకా కొన్ని దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఫలితాలు పూర్తి కాకముందే ఈ ఏపీ సెట్ ర్యాంకులు ప్రకటిస్తే కొందరు విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు భావించారు. అందుకే సిబిఎస్ఈ ప్రక్రియ కూడా పూర్తయ్యే వరకు వేచి చూశారు. ప్రస్తుతం అన్ని ప్రక్రియలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. ఇంటర్ ఇంప్రూవ్మెంట్ ఫలితాలు, సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ, మార్కుల సమన్వయం వంటి అంశాలు పూర్తవుతున్నాయి. దీంతో జూన్ 30 లోపు ఫలితాలను విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సాంకేతిక బృందాలు ర్యాంకుల తయారీ, డేటా పరిశీలన, తుది ధృవీకరణ వంటి పనులను వేగవంతం చేసినట్లు సమాచారం. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు తమ ర్యాంకు కార్డులకు అధికారిక వెబ్సైట్లో చూసుకునే అవకాశం ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబరు, ఇతర వివరాలతో లాగిన్ అయ్యి ఫలితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ర్యాంకు కార్డు ఆధారంగానే కౌన్సిలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఫలితాల విడుదలైన వెంటనే తమ ర్యాంకు కార్డును డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఫలితాల తర్వాత అందరి దృష్టి కౌన్సిలింగ్ ప్రక్రియపై పడనుంది. ర్యాంకుల ఆధారంగా కాలేజీలు, కోర్సుల ఎంపికకు అవకాశం కల్పిస్తారు.
ముఖ్యంగా కంప్యూటర్ సైన్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, డేటా సైన్సు, ఎలక్ట్రానిక్స్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులకు ఈసారి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉందని విద్యా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులు ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందేందుకు వెబ్ ఆప్షన్ల ఎంపికల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాల కోసం ఎదురు చూసిన లక్షలాది మంది విద్యార్థులకు ఎదురుచూపులు ఇక ముగియబోతున్నాయి. జూన్ 30 లోపు ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ మార్కులు వెయిటేజీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు, సిబిఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియ వంటి కారణాల వల్ల ఫలితాలు ఆలస్యమైనప్పటికీ ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఫలితాల విడుదలపై ఉంది. ర్యాంకులు ఎలా ఉంటాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ కాలేజీలో సీట్ వస్తుంది అనే ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. మరి జూన్ 30తో ఆ ఉత్కంఠకు తెరపడనుంది.